ఛానల్ ఖుషి బ్యూటీ టిప్స్ అండ్ మోర్. సో అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు వ్లాగ్ ఏమనుకుంటున్నారా? ఈరోజు మా ఫ్రెండ్ వస్తుంది, మా హస్బెండ్ వస్తారు. ఇవాళ చక్కగా ఏమేమి రెసిపీస్ చేస్తామో చూడండి. సో ఇవాళ ఫైస్కి సర్ప్రైజ్ అనమాట. సో తన ఫాదర్ వచ్చింది, తనకి తెలియదు అనమాట. సో తనకి సర్ప్రైజ్ ఇస్తున్నాను. ఆ వీడియో కూడా వేస్తాను చూడండి, ఆ క్లిప్ కూడా. సో తను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడో. సో చాలా రోజుల నుంచి మా అమ్మ రిమోట్ కార్ అంటుంటే వాళ్ళ ఫాదర్ తీసుకొని సర్ప్రైజ్ తీసుకొని వస్తున్నాడు. సో వాడి సంతోషం కూడా మీరు చూసి షేర్ చేయండి, సరేనా? ఇప్పుడు వచ్చేసి మా ఫ్రెండ్ నైబర్ అనమాట. సో మా పక్కన ఇంట్లో ఉండేది. సో రీసెంట్లీగా ఒక 8 months బ్యాక్ తను ఇక్కడ నుంచి షిఫ్ట్ అయిపోయింది. సో 3 years నుంచి మేమిద్దరం చాలా కలిసి చాలా క్లోజ్ అనమాట. సో ఇద్దరం చాలా క్లోజ్గా ఉన్నాం. సో మధ్యలో కొంచెం వెళ్ళిపోయారనమాట ఖమ్మం. సో ఇప్పుడు తను ఈ 8 months తర్వాత మళ్ళీ నాతో కలవడానికి వస్తుంది తన పిల్లల్ని తీసుకొని. సో చూడండి నేను ఏమేం చేస్తాను మీరు కూడా నాతో జాయిన్ అయిపోండి. ఇలానే ముందుకు వెళ్ళిపోతూనే ఉన్నాం. సో నా వీడియోని చూసి స్కిప్ చేయకండి. సో నా వీడియోని చూసి ఫార్వర్డ్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో నేను వచ్చేసి ఇప్పుడు ఏమంటారు, చికెన్ ఫ్రై చేసేసి ముద్దపప్పు అంటారు కదా, సో అది చేసేసి చికెన్ ఫ్రై చేస్తానండి. సో బాగుంటుంది కదా అందుకు. సో రేపు అవుటింగ్కి వెళ్తాము ఏంటో, రేపటి ప్లానింగ్ ఇవాటి మాత్రం ఇది అవుతుంది. సో చూస్తూ ఉండండి ఏం చేస్తాను. సో పప్పు నానబెట్టేసాను అనమాట, వాష్ చేసేసి. సో చికెన్ని కడిగేసి ఒక్కసారి అలా వాష్ చేసేసుకొని, సో నిన్న తీసుకొచ్చాను కదా అండి టబ్, ఇక్కడ చిన్న సైజ్కి పెట్టాను అనమాట. సో అది చిన్నగా ఉండే బౌల్లో సరిపోకపోతుండే. సో ఇప్పుడు వాష్ చేసి దీంట్లో వేసి, దీంట్లో నుంచి వాటర్ వెళ్ళిపోయాక తీసుకెళ్ళి అక్కడ పెడుతున్నాను. ఏం చేద్దాం, సో స్టార్ట్ చేద్దాం ఇంకా వర్క్. టైం పడేటట్టుంది, అప్పటి వరకు పప్పు ప్రాసెస్ చేసేసుకొని చక్కగా. సో ముందే కారం వేసేసుకుంటారండి. కొందరు ఏంటి పప్పు మొత్తం అయిపోయాక వేస్తారు, బట్ నేను అలా కాదు, ముందే వేస్తారు. మ్యాక్సిమం 2.5 గ్లాస్ వాటర్ పడుతుంది. 1/2 కిలో పప్పు వేసాను. నేను 1/2 కిలో పప్పు వేసాను కాబట్టి 1.5 గ్లాస్ వాటర్ పడుతుంది. కొట్టేసి ఉంటుంది. సో నేను ఏం చేస్తానంటే ఇది మొత్తం చేసేసుకొని నా ఫ్రెండ్ వచ్చే టైంకి చూపిస్తానండి. తన పిల్లలతో వస్తుంది. సో ఖమ్మం నుంచి ట్రావెల్ చేసి వస్తుందండి. ఈ లాక్డౌన్లో కూడా పాపం నన్ను చూడడానికి, నాతో మీట్ అవ్వడానికి. సో ఇద్దరం చాలా క్లోజ్ ఉండేటోళ్ళమండి. సో ఏం చేస్తాం, టైం వస్తే ఎప్పుడు ఒకేలా ఉండిపోదుగా. ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీ అయినా ఏదో ఒక టైంలో కట్ అవుతూనే ఉంటారు. సో అదే లైఫ్ అనమాట. సో చూద్దాం, ఈవినింగ్ 5:30 వరకు వస్తుంది. సో ఇప్పుడు టైం వచ్చేసి 2:30 అవుతుంది అనుకుంటా. ఈలోపు మా ఫైజ్ వాళ్ళ
పప్పా కూడా వచ్చేస్తారు, ఫైజ్ వాళ్ళ హస్బెండ్ అంటున్నా. సో ఫైజ్ వాళ్ళ పప్పా కూడా వస్తారు. సో సర్ప్రైజ్ అంట, చూద్దాం ఏంటో. సో మీరు కూడా చూస్తూనే ఉండండి. నెక్స్ట్ వచ్చేసి ఇవాళ బ్యూటీ టిప్ ఏంటి అనుకుంటున్నారా? సో ఈరోజు బ్యూటీ టిప్ వచ్చేసి ఏం చెప్పాలి, చాలా ఉన్నాయి, దాంట్లో నుంచి ఒకటి ఎంచుకొని చెప్తాను ఈవినింగ్ వరకు, సరేనా? సో ఒక 2-3 బ్యూటీ టిప్స్ ఇచ్చేసే వెళ్తాను. సో సండే రోజు లైవ్ వస్తున్నానండి, తెలిసిందే కదా. సో సండే రోజు లైవ్ వస్తున్నాను. సో అప్పుడు మీ ముందు కూర్చొని ఉంటాను, మీరు ఏ టిప్ అడిగినా కూడా నేను చెప్తానండి. సో మన లేడీస్ గురించి, మన పిల్లల గురించి, సో బ్యూటీ టిప్ ఏ విధంగానైనా మన గర్ల్స్ గురించి అడిగితే చెప్పేస్తానండి. సో లైవ్ వస్తున్నాను, మీరు తప్పకారండి. ఫైజ్ అల్లరి अब जी सरप्राइज है आपके लिए. फैज यू गेट सरप्राइज. फैज फैज सरप्राइज मालूम है क्या है कि मालूम है नहीं ना? सो मैं दूँ आपको, सरप्राइज दूँ? नहीं चाहिए? पापा चाहिए? पापा नहीं चाहिए? ठीक है, सरप्राइज चाहिए? नहीं चाहिए? ठीक है, फिर मैं ही ले लेती सरप्राइज. ठीक है, डन. आ तो सही, आ तो सही. इसके पापा क्या लाए? इसके पापा कार लाए. रिमोट की खराब कर लिया, बंद करो वीडियो. फैज के पापा गिफ्ट लाए फैज के लिए, सरप्राइज. ये पापी कर दे. सरप्राइज ओके अबू जी, मम्मा का सरप्राइज. ऐसा बोलो भाई, ऐसा बोलो, ऐसा बता मम्मा को. इधर देखो. हैप्पी रखो, नीचे रखो. కర్రీ వండుతున్నానండి. పప్పు వండేసాను. సో ఇప్పుడు వచ్చేసి చికెన్ కర్రీ. ఫైజ్ వాళ్ళ ఫాదర్ కూడా వచ్చేసారు. సో ఇప్పుడు చక్కగా చికెన్ వండేసి, నేను డైట్ ప్లాన్ చేస్తున్నాను కదా, చికెన్ తిననన్నాను కదా అండి. సో నేను తిననండి, తింటే ఒక ముక్క తింటా, ఎక్కువ తినను. హలో హాయ్. సో నేను యూజ్ చేసే ఐటమ్స్ చెప్తానని చెప్పాను కదా. సో ఫస్ట్ నేను చిక్ షాంపూ వాడేదాన్నండి. సో నేను చిక్ షాంపూ వాడేదాన్ని. ఈ మధ్యలో మీరా షాంపూ యూజ్ చేస్తున్నాను. సో ఇలా ప్యాకెట్స్ ఎందుకు తెచ్చానంటారా? బాటిల్ తీసుకొస్తే ఎంత పడుతుందో క్వాంటిటీ అర్థం కాదండి. ఇలా ప్యాకెట్స్ ఉన్నాయనుకోండి, మన హెయిర్కి ఎంత పడుతుందో క్వాంటిటీ అనేది మనకు అర్థమైపోద్ది. సో నెక్స్ట్ వచ్చేసి నేను లోరియల్ కండిషనర్ యూజ్ చేస్తానండి. సో బ్రాండ్ అండి, మంచిగా ఉంటుంది. సో ఫస్ట్ నా హెయిర్ చాలా డ్రై అయ్యేదన్నమాట, ఏం చేయాలో అర్థం కాకపోయేది. సో చాలా మందికి హెడ్ బాత్ చేశాక చాలా ఇట్లా మొత్తం హెయిర్ అనేది ఇలా లెగిసిపోతుంది. సో లోరియల్ అండి, ఇది కండిషనర్ చక్కగా ఉంటుంది, ఒక్కసారి యూజ్ చేయండి లోరియల్ది. నెక్స్ట్ వచ్చేసి హెయిర్కి వచ్చేసి నేను మీరా షాంపూ, మన కండిషనర్ వచ్చేసి లోరియల్ కంపెనీది ఇది యూజ్ చేస్తానన్నమాట. సో మంచి కండిషనర్ అని చెప్తాను. హెయిర్ ఎక్కువ డ్రై అవ్వదు, చాలా సిల్కీగా కనిపిస్తుంది, చాలా స్మూత్గా కూడా ఉంటుంది హెయిర్.
సో నాకు ఈ బాక్స్ వచ్చేసి 15 days to 20 days వస్తుందండి, ఎందుకంటే నేను హెడ్ బాత్ ఎక్కువ చేస్తాను. సో మీరు 2 daysకో 3 daysకో ఒకసారి చేస్తారు కదా, సో మీకు ఆరామ్సే 1 month 2 months కూడా పట్టుతుంది. సో ఇది వచ్చేసి 185 రూపీస్. సో ఇంకా 200 అనుకోండి, 200 ఇది. సో నేను ఫేస్కి వచ్చేసి సన్ స్క్రీన్ లోషన్, సో మనం ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు సన్ స్క్రీన్ లోషన్లో నేను పాండ్స్లో సన్ స్క్రీన్ లోషన్ యూజ్ చేస్తానండి. ఇది కూడా చక్కటి రిజల్ట్. నేను ఏదైనా యూజ్ చేశాకనే మీకు సజెస్ట్ చేస్తున్నాను. సో మీరు తప్పక యూజ్ చేయండి, మంచి రిజల్ట్. సో నో సైడ్ ఎఫెక్ట్స్. మళ్ళీ వచ్చేసి ఇది ఎలా అంటే మంచిగా డ్రై అయిపోతుంది అనమాట. మనం ఫెయిర్ అండ్ లవ్లీ పెడితే ఎలా డ్రైగా చక్కగా కనిపిస్తుందో ఫేస్, కొన్ని సన్ స్క్రీన్ లోషన్స్లో పెడితే ఇట్లా ఆయిలీగా కనిపిస్తాయి ఫేస్లో. సో ఇది అలా కాదండి, చక్కటి రిజల్ట్ ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు నల్ల మచ్చలు ఉంటాయి కదా, అలా అవి కూడా రిమూవ్ అవుతున్నాయి దీంతో. సో చక్కగా ఉంది. దీని కాస్ట్ వచ్చేసి 330 రూపీస్ అండి. బాగుంది, మీరు కూడా యూజ్ చేయండి. చాలా సాఫ్ట్గా ఉంది. సో పెట్టిన తర్వాత మంచి స్మెల్ అండి, స్మెల్ కూడా బాగుంది, చక్కగా డ్రై అవుతుంది. సో మనకి అంత డెట్నెస్ బయటకు వెళ్ళొచ్చినా కూడా సన్ స్క్రీన్ లోషన్తో సో మంచి రిజల్ట్ అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఏదైనా నేను యూజ్ చేశాకనే మీ వరకు చెప్తాను. సో మీరు కూడా నేను సజెస్ట్ చేసేది పెట్టండి. సో మంచి రిజల్ట్ అనమాట. ఫేస్కి వచ్చేసి హెయిర్కి వచ్చేసి ఇవ్వండి. సో నెక్స్ట్ బాడీ లోషన్స్ వగేరా కూడా నెక్స్ట్ ఇలానే మంచి వ్లాగ్స్లో చెప్తూనే ఉంటాను, నన్ను ఫాలో అవుతూనే ఉండండి. ఓకేనా? థ్యాంక్ యూ. फर्स्ट हैंड वॉश कर लेके आ जाओ. हैंड वॉश देन आफ्टर मीट. कम. సో మా ఫ్రెండ్ పిల్లలండి, నన్ను చూడడానికి 8 months తర్వాత వచ్చింది. మా ఫ్రెండ్ వాళ్ళ బాబు అనమాట, తన హీరో. నాకు ఎలా హీరోనో తనకు హీరో. కమ్ కాంగే. ఓకే. సో ఒక 2 days ఫుల్ ఎంజాయ్ అనమాట. సో మేమిద్దరం కలిసి ఏమేమి చేస్తామో చూడండి. సో ఈవినింగ్ అయిపోయిందండి, ఈవినింగ్ 5 అవుతుంది. పాపం తను 2 o'clock ఏమో ఎక్కిందంట. సో ఎంజాయ్ చేసి మళ్ళీ నేను మీతో మీట్ అవుతాను. నా ఫ్రెండ్ నా గురించి ఏదో సర్ప్రైజ్ గిఫ్ట్ తీసుకొచ్చిందంట, చూద్దాం. సో నా ఫ్రెండ్ నా గురించి గిఫ్ట్ తీసుకొచ్చిందంట అండి, చూస్తున్నా ఏంటో చెప్తాను. సర్ప్రైజ్ అంట. నా గురించి టాప్ తీసుకొచ్చిందండి. థ్యాంక్ యూ. ఈవినింగ్ అయింది కదండి. సో ఒక్కసారి తన మెమోరీస్ అంట రీఫ్రెష్ చేసుకుంటుందంట. సో పైకి వెళ్దాం, ఒక్కసారి అటు ఇటు తిరుగుదాం. సో పక్కనే ఉన్నాయన్నమాట. అలాంటిది ఖమ్మంకి వెళ్ళిపోయింది. చాలా మిస్ అవుతుందన్నమాట ఈ ప్లేస్. ఒక్కసారి పైకి ఎక్కుదాం, మనం అందరం కూర్చొని మాట్లాడుకునేది కదా, అది ఇదంటే పైకి ఎక్కాం. సో పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తున్నారండి. ఫైవ్ ఫ్రెండ్. సో ఆలియా, ఫైజ్, జునెద్ ముగ్గురు ఆడతాను. సో నేను కూడా కొంచెం చిట్ చాట్ చేసి మళ్ళీ కలుస్తాను. నైట్ అయిపోయిందండి, ముచ్చట్లలో కూర్చొని. సో ఏది నేను ఇచ్చేయకుండా పిల్లలు పడుకుండిపోయారు. సో ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో మరో మంచి వీడియోతో మేము ముందుంటానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.